భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో లేనంతగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వ్యక్తి చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. ఇక్కడ పార్టీల ఎదుగుదల, పతనం అనేవి కేవలం విధానాల అమలుపైనే కాకుండా ఆయా సందర్భాల్లో ప్రజల భావోద్వేగాలను, ఆకాంక్షలను పట్టుకోగలిగిన ముఖ్య నాయకుడి వ్యూహం, పట్టుదల మరియు వైఫల్యాలపై ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు అపారమైన అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పార్టీ పతనం నుండి సరికొత్త ప్రాంతీయ శక్తుల ఆవిర్భావం వరకు తెలుగు రాజకీయ ప్రస్థానం అనేక కీలక ఘట్టాలను చవిచూసింది. కాంగ్రెస్ వైఫల్యం, టీడీపీ ఆవిర్భావం. సుమారు 3 దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పాలించిన భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీకి 1983లో తొలిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ నాయకత్వం తరచూ రాష్ట్ర ముఖ్యమంత్రులను మార్చడం, స్థానిక నాయకత్వాన్ని అవమానించడం వంటి చర్యలు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయనే భావన బలంగా పెరిగింది. ఈ భావోద్వేగాన్ని ఏకైక నినాదంగా చేసుకుని సినీ నటుడు నందమూరి తారక రామారావు కేవలం 9 నెలల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇది భారతదేశ చరిత్రలోనే అత్యంత అసాధారణమైన రాజకీయ ప్రభంజనం. ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం వంటి సంక్షేమ పథకాలు గ్రామీణ పేదలను ఆకర్షించాయి. వైఎస్ఆర్ ప్రభంజనం, టీడీపీ పతనం. 1995 తర్వాత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ కొత్త మలుపు తీసుకుంది. ఆయన పాలన ఐటీ రిఫార్మ్స్ వైపు మళ్ళింది. అయితే టెక్నాలజీ ఫ్రెండ్లీ పాలనగా పేరు తెచ్చుకున్న గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయదారులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కాలేదనే భావన పెరిగింది. ఈ వ్యతిరేకతను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తన తుది ఆయుధంగా మలుచుకున్నారు. 2003లో ఆయన చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర ప్రజలతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరిచింది. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ హామీలతో కాంగ్రెస్ను 2004లో అధికారంలోకి తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలనే సూత్రాన్ని సుస్థిరం చేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావం, రాష్ట్ర విభజన. తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ 2001లో కె చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుత భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. సుదీర్ఘ ఉద్యమం, సకల జనుల సమ్మె వంటి పోరాటాల అనంతరం 2014లో జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజనకు తుది నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పతనానికి దారితీయగా, తెలంగాణలో మాత్రం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్కు తిరుగులేని విజయాన్ని అందించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత టీడీపీ మరియు వైఎస్ఆర్సీపీ వంటి ఆంధ్రప్రదేశ్ మూలాలున్న పార్టీలు తెలంగాణ రాజకీయాల నుంచి క్రమంగా నిష్క్రమించాయి. అయితే తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ మాత్రం తన పోరాటాన్ని ఆపలేదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో తన వంతు పాత్ర పోషించింది. ఉద్యమానికి మద్దతుగా పోరుయాత్ర చేసింది. ఎన్నికలలో కూడా తన బలాన్ని పెంచుకుంటూ వచ్చింది. 2004లో వైఎస్ఆర్ ప్రభంజనం బలంగా ఉన్నప్పటికీ హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి జి కిషన్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. ఈ పోరాటమే బీజేపీకి తెలంగాణలో తొలి పునాదిగా మారింది. టీఆర్ఎస్ పతనం, కాంగ్రెస్ పునరుజ్జీవం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2 సార్లు ఘన విజయం సాధించిన కె చంద్రశేఖరరావు నాయకత్వంలోని బీఆర్ఎస్ 2023 ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. సుదీర్ఘ పాలన తరువాత ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత, కుటుంబ పాలనపై విమర్శలు, ఉద్యోగ హామీల వైఫల్యం, ప్రజలకు ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడం, కేటీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ బీఆర్ఎస్కు వ్యతిరేక అంశాలుగా మారాయి. ఈ అవకాశాన్ని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ అందిపుచ్చుకుంది. 6 గ్యారంటీల వంటి హామీలతో యువత, మహిళలు, పేదలను ఆకర్షించి తెలంగాణలో పాత వైభవాన్ని తిరిగి సంపాదించింది. తెలంగాణలో పెరుగుతున్న బీజేపీ బలం. తెలంగాణలో బీజేపీ క్రమంగా, స్థిరంగా తన బలాన్ని పెంచుకుంటోంది. 2004లో కిషన్ రెడ్డి పార్టీ ఉనికి నిలబెట్టగా, తర్వాత దూకుడుగా ఉండే బండి సంజయ్ వంటి నేతల కృషి, ఈటెల రాజేందర్ వంటి నేతల చేరికల కారణంగా బీజేపీ మరి కాస్త బలపడింది.
2023లో అధికారం దక్కకపోయినా జాతీయ పార్టీగా బీఆర్ఎస్ను బలహీనం చేయడంలో విజయం సాధించింది. తెలంగాణలో బీజేపీ గెలిస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో కలిసి డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడుతుంది. తెలంగాణకు కేంద్ర నిధులు, ప్రాజెక్టుల విషయంలో వేగం పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అనేక కారణాల రీత్యా చాలామంది ప్రజల్లో బీజేపీ రావాలనే ఆకాంక్ష బలపడుతోంది. అయితే దీనికి రాష్ట్ర నాయకత్వం సమన్వయంతో పనిచేయాలి. తలో ఆలోచన చేయకుండా అందరూ ఒక తాటిపైకి వచ్చి కేంద్ర నాయకత్వానికి విశ్వసనీయమైన ఒక నాయకుడి దిశానిర్దేశంలో నడవాల్సి ఉంటుంది. మరో వీడియోలో విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలను చర్చిద్దాం.